अम्मा भी साला क्या बड़ा है साला अम्मा भी अरे बाप रे बाप अरे बाप अरे साला హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన ఒక 4 స్నేక్స్ ఫారెస్ట్లో రిలీజ్ చేయడానికి వచ్చిన. సో 4 పాములు కూడా నాగం పాములు ఉన్నాయి. సో ఈ 4 పాములు కూడా ఈ ఫారెస్ట్లో మనం ఇప్పుడైతే రిలీజ్ అయితే చేస్తున్నాం. ఆ రిలీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే కనుక స్నేక్స్ గురించి నేను కొద్దిగా అవగాహన కూడా ఇస్తాను. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా అని అంటారు. సో ఈ స్నేక్లో వచ్చేసి నిరోటాక్సిక్ వెనమ్ ఉంటుంది. సో చాలా ప్రపంచాల్లో మనకు జీవించే ఎంత హక్కు ఉందో ఆ వీటిని కూడా జీవించే ఎంత హక్కు ఉంది. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనకు తెలియని చాలా మెడిసిన్స్ తయారవుతుంటాయి. బ్లడ్ క్యాన్సర్, హెస్తమా, హెచ్ఐవి, స్నేక్ బైట్ అయిన తర్వాత దీని యొక్క యాంటీవెనమ్ దీంతో తయారవుతుంటుంది. ఇంకోటి ఏంటంటే అలనాటి వాళ్ళకు తెలియదు. ప్రతి ఒక్క పాములో కూడా ఈ కాలంలో కూడా ప్రతి ఒక్క పాములో విషయం ఉంటుందని చెప్తారు. కట్లపాము ఉంది. కట్లపాములో ఎన్ని రకాల పాములు ఉన్నాయి. కామన్ కరేత్ అంటే డేంజర్ పామే. నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పినాను. నేను కామన్ కరేత్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను చూడండి. ఈ కట్లపాము. సో దీంట్లో విషయం ఉంటుంది. నిరోటాక్సిక్ వెనమ్ ఉంటుంది. సైలెంట్ కిల్లర్. బాగా డేంజర్ అయిన పాము ఇది. నాగం పాము కంటే 2 రేట్లు ఎక్కువ. రసల్స్ వైపర్ తెలిసే కదా, రక్త పెంజర, నాగం పాము. ఈ మన దగ్గర ఉన్న ఈ 3 పాములు బాగా విషపూరమైన పాము. మిగతా పాములు మొత్తం నాన్ వెనమస్. నాన్ వెనమస్ ఏంది? వాటర్ స్నేక్. నాన్ వెనమస్ వాటర్ స్నేక్ అంటే నీళ్ళలో ఉంటుంది, నీరు కట్టి అంటారు. అదొకటి. బ్రౌన్స్ బ్యాక్ అంటే చెట్ల మీద ఉంటుంది. చత్రిక పాము అది కట్లు ఉంటుంది దానికి కూడా. అది కూడా నాన్ వెనమసే. ఉల్ స్నేక్ బాత్రూమ్లో కానీ, సో మన విండోస్లో కాడ కానీ ఎక్కడైనా అక్కడ అవి మంచిగా ఒక సేఫ్ ప్లేస్లో అన్నట్టు అక్కడ ఉంటాయి అన్నమాట. అవి ఉల్ స్నేక్స్. గోడలు ఉంటాయి కదా, గోడల మధ్యలో క్రాక్ వస్తుంది కదా, ఆ క్రాక్లలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దాన్ని కూడా విషయమే అనుకుంటారు. సో ఇంకొకటి గ్రీన్ వైన్ స్నేక్. అది దాంట్లో కూడా విషయం ఉంటుంది అని అంటారు. మళ్ళీ రెడ్ సెండ్ బోవా తెలుసే కదా, 2 మూతల పాము అంటారు. కామన్ సెండ్ బోవా అంటే మొద్దు పెంజర. ఎక్కువ మట్టుకైతే మన నూలో ఉంటుంది. రాక్ పైథాన్ని కూడా వెనమస్ అనుకుంటారు చాలామంది. సో కాదు. సో కొన్ని పాములు ఉన్నాయన్నమాట మన రేయర్లో. ఈ పాములు ఏంటంటే కొన్ని 3 వెనమస్లు ఉన్నాయి, కొన్ని నాన్ వెనమస్ స్నేక్స్లు ఉన్నాయి. ప్రతి పాముల విషయం ఉంటుందిరా భయ్. నీరు కట్టే కరిస్తే మనిషి చక్కర వస్తుంది. చక్కర వచ్చి ఇట్లా తిరిగి వాడిపోతాడు. గంట సేపు నశ వస్తుంది అంటారు కదా. సో నశ ఎందుకు వస్తుంది? వాడు భయపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనసులో నుంచి అసలు భయమే తీసేయాలి. అది నీరు కట్టే కరిచినా సరే కానీ వాళ్ళు ఏంటంటే అబ్బో నాకు పాము కరిచిందిరా భయ్, దడక ఇట్లా వాడిపోతాడు. కొంతమంది స్ట్రోక్ వచ్చి చనిపోతారు. కొంతమందికి స్నేక్స్ గురించి అవగాహన ఉంటే కరిచిన లైట్ రా భయ్, ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు. సో ఆ పాము కరిచిన, నాన్ వెనమస్ కరిచిన మందులో దగ్గరికి పోతారు. అక్కడ మందు పోపించుకుంటే ఏదో ఒక పసరు పోస్తాడు. అది నయం కాగానే తెల్లారి మళ్ళీ ఆ ఊరిలో హైలైట్ చేసేస్తారు. సో వాళ్ళకి చెప్తున్నా బ్రదర్, ప్రతి ఒక్క పాములో విషయం ఉంటుంది. ఈ 3 పాములలో విషయం ఉంటుంది. సో ఈ 3 నమ్మకాలను అయితే నేనైతే నమ్మ. ఆయుర్వేదం పనిచేస్తుంది. దేనికి పనిచేస్తుంది? స్నేక్ బైట్ కాకుండా ఇంకా వేరే దేనికైనా చెప్పురి, దానికి నేను నమ్ముతా. ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంది, అవునా, దానికి ఆయుర్వేదం మంచి పని చేస్తుంది. లివర్ డీటాక్స్, కడుపు మొత్తం డీటాక్స్ కావాలా, దానికి ఆయుర్వేదం పనిచేస్తుంది. హెయిర్ ఫాల్స్ అవుతున్నాయి, దానికి ఆయుర్వేదం ఉంటే పనిచేస్తుంది, అవునా. స్కిన్ మన గ్లో కావాలా, ఆయుర్వేదం సో పనిచేస్తుంది. దానికి నేను కొన్నిటికి యాక్సెప్ట్ చేస్తాను. నేను కొన్నిటికి మాత్రం కొన్నిటి ఏంటంటే ఒకటే విషయం, స్నేక్ బైట్ అయిన తర్వాత వెనమ్ మన బాడీలో ఇంజర్డ్ అయిన తర్వాత మనకు కాపాడేది ఒకటే, యాంటీవెనమ్. అది ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళాలి. ఆయుర్వేదం అయితే దానికి పనిచేయదు. సో చెప్పిదంతా బాగా అర్థమైంది అనుకుంటాను. దయచేసి మళ్ళీ కామెంట్స్ మాత్రం చెయ్యొద్దు బ్రదర్. సో ఒక్కొక్క పాము అయితే మనం అయితే రిలీజ్ అయితే చేద్దాం. అదాని స్టిక్లలో సో గాయస్ చాలా యాక్టివ్ ఉంది స్నేహితుడు. कहीं क्या होता है रे? हाँ हाँ लौंडी को मैं कितना डर गया पे. कीड़ा बुस्मान को आड़ पड़ी डब्बा
ఓఫ్ మై గాడ్. సో గైస్, దీన్ని అయితే మనం ఎక్కువసేపు కూడా ఆడుకోవద్దు, రిలీజ్ అయితే చేసేద్దాం. చాలా చిన్న వెళ్ళిపోబెట్టాలి. चलो चलो राइट रैली पहले जा 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 रहे भाई, जा रहे भाई, जा रहे, जा जा जा. तुम हटो दे. क्लैरिटी बताओ उसमें, जूम कर थोड़ा. कहाँ जा रहा दिख रहा था उसमें? हाँ, सांप ही नहीं दिखते अपने व्यूअर्स को, दिखना सांप. जा रहे भैया, दिख रहा था, फन उठा कर ठहरा. राइट, बाय बाय. చలో గాయస్, ఇప్పుడు ఇంకొక పామ్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే చేద్దాం. चलो बाबा, तुम्हारे हैबिटेट एरिया में आपको रिलीज़ करती है. दोबारा गांव में नहीं आने का, ठीक है? अगर आएगा तो तेरे को लोग मार देंगे. लव यू అమ్మ. లవ్ యూ చెప్పు, నో ఐ హేట్ యూ చెప్పు, ఏమని చెప్పు. దాని పని చేస్తే మన పని మనం చేయాలి. ఏమంటున్నా? డోంట్ ట్రై బేటా. ట్రై చేసినాం అనుకో, కరుస్తూ చక్క పోయినట్టే. బర్డ్ ప్రూఫ్ అండ్ గ్లోవ్స్. चलो. ओ माय गॉड, इधर पीछे साइड में तुम हटो, इधर हटो. क्लियर आ रहा है. इधर वीडियो का. चलो बेटा, देखो रिलीज అయితే చేద్దాం. उतरो उतरो, आहिस्ता उतरो. चलो ए हो बे. बाय बाय. चलेगा चलेगा. मागी साला क्या बड़ा है साला साहब. अरे बाप रे बाप, अरे बाप रे, अरे साला, माय गॉड, ओ 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 माय गॉड. Hey, silent, silent, Chinna, silent, 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 silent. चलो, तुम आपको रिलीज कर देंगे था.
కమాన్. సో గైస్ ఈ ఫామ్ చూడండి, దీని ఒక కంఠం బ్యాక్ సైడ్ కొద్దిగా లైట్గా ఇక్కడ ఒత్తినట్టున్నది. సో ఇది మారంపల్లి గ్రామంలో రెస్క్యూ చేసిన ఆ పాముని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా. రాజా इसको भी हम रिलीज़ करते रहे. इसको भी हम राइट. बाय बाय. సో గాయస్ స్నేక్ ల్యాండ్ అయితే మనం అయితే రిలీజ్ అయితే చేసేసినాము. ఆ రిలీజ్ వీడియో ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకే, జై హింద్, జై భారత్, రక్తం, లవ్ యూ, సేవ్ నేచర్, సేవ్ స్నేక్, సేవ్ అనిమల్స్. రైట్.